నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ రకంగా రాశి ఫలాలు చక్కటి రిజల్ట్స్ ఇస్తాయో తెలుసుకుందామా? మరి అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు ఎటువంటి హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తీసుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశ్యాధిపతి శని భగవానుడు ఆయన తృతీయ స్థానంలో సంచారము, రావు భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం, గురు భగవానుడు షష్టమంలో, శుక్రకేతువులు ఇద్దరు అష్టమంలో, కుజ భగవానుడు దశమ స్థానంలో, రవి బుధులు ఇద్దరు భాగ్యస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు హెల్త్ పరంగా, ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా, ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ రాశ్యాధిపతి మీకు శని భగవానుడు వక్రీకరణ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒళ్ళు అలిసిపోవడం లాంటివి, లేకపోతే శారీరకంగా కాస్త ఇబ్బందులకి గురవడం కానీ, లేజినెస్ కానీ, లేకపోతే బాగా ఫిజికల్ లేజినెస్ అంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే, ఆ సామెత కరెక్ట్గా వర్తిస్తుంది ఇక్కడ. అయితే ఆ రకంగా ఉండడానికి చాలా ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. ఫైట్ ఇట్ అవుట్. ఆ లేజినెస్ని, ఫిజికల్ లెథార్జీని దూరం చేసేసి చకచక ముందుకి వెళ్ళి హాయిగా మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి చక్కగా మీరు నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకు తీసుకుంటూ ఉంటే కనుక అవి చాలా చాలా మంచి చేస్తాయి. తర్వాత ఎడ్యుకేషనల్ లవ్ పరంగా మీకు శుక్ర భగవానుడు కాబట్టి పంచమాధిపతి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న శుక్ర భగవానుడు మీకు పంచమాధిపతి అయిన శుక్ర భగవానుడు ఇక్కడ కేతుతో పాటు అష్టమంలో కలిసి ఉండడం మూలన ఇక్కడ ఏమవుతుందంటే మీ లవ్ అఫేర్ అంటే మీ ప్రేమ వ్యవహారంలో కానివ్వండి, మీ విద్యాబుద్ధులు ఆస్కారంలో కానివ్వండి, మీరు సరిగ్గా నేర్చుకోలేకపోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా కాస్త అవతల వాళ్ళ దగ్గర నుంచి పుష్ వస్తే పర్వాలేదు కానీ, లేకపోతే మాత్రం మీరు ఎప్పుడూ కూడా కాస్త దూరం ఉండడం కానీ, అంటే అటు వృత్తిపరంగా కానివ్వండి, అటు బిజినెస్ పరంగా కానివ్వండి, ఆపర్చునిటీ పరంగా కానివ్వండి, విద్యాబుద్ధుల చేత అంటే విద్యలు, స్కిల్స్, సర్టిఫికేషన్స్ చేయడానికి దూరం వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి అయితే కొంచెం టైం గ్యాప్ వస్తుంది కదా, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం లాంటివి తగ్గుతాయి. అటువంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇక్కడ ఇంకా వేరే ఆస్కారాలు లాంటివి ఇక్కడ జరగడానికి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. అయితే ఇక్కడ అది కూడా కొంచెం టెంపరీ లేండి, పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. మ్యారేజ్ పరంగా, వైవాహిక జీవితం పరంగా కనుక చూసుకున్నట్లయితే చంద్రభగవానుడు కాబట్టి మీకు ఇక్కడ మకర రాశి వారికి మీకు ఇక్కడ అదే చంద్రభగవానుడు ఇంట్లోకి ఇప్పుడు ఎట్లాగో గురు సంచారం మొదలయ్యి రేపు కర్కాటకంలోకి మొదలైపోతుంది కాబట్టి అక్కడ ఆయనకి మీకు మకర చూపు కూడా పడుతుంది, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఉన్న సంబంధాలతో వాళ్ళతో మీకు వివాహం కాని వాళ్ళకి ఇక్కడ వివాహం అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. తర్వాత వైవాహిక జీవితంలో మీకు మంచి జరగడానికి కూడా ఆస్కారం ఇక్కడ ఏర్పడుతుంది. కానీ గురు భగవానుడు మీ జాతక రీత్యా ఏ రకంగా ఉన్నారనేది కూడా చూసుకోవడం చాలా చాలా మంచిది. గురు భగవానుడు మీకు శుభుడా లేకపోతే అశుభుడా అనేది కూడా చూసుకోవడం, మీ జన్మ జాతక రీత్యా ఆయన ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా అది చూసుకోవడం మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు బుధ భగవానుడు, శుక్ర భగవానుడు కాబట్టి ఇక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా నవమ దశమ స్థానాలు కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇక్కడ బుధ భగవానుడు రవి భగవానుడితో కలిసి భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఒక పెద్ద హోదాలోకి, ఒక పెద్ద స్థాయిలోకి, ఒక పెద్దరికం పొజిషన్లోకి ఎక్కడో కాస్త ఒక 4 రోజులు డెప్యుటేషన్కో, లేకపోతే ఏదైనా ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీయో, ఎడిషనల్ వర్కో, లేకపోతే బాసెస్ గుడ్ బుక్స్లో పడ్డమో లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చంద్రభగవానుడు ఎలాగో ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అది వేరే రకం.
అది కాస్త మారుతూనే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చక్కగా, ఫోకస్ పరంగా, డిసిప్లిన్ పరంగా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ మంచి ఆస్కారాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే తీసుకోవచ్చు కూడా. జాబ్ ఆఫర్స్ ఏమైనా వచ్చి, మంచి డీల్స్ ఏమైనా వచ్చి, మీకు అవి వినికిడిలోకి వచ్చి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా సరే తప్పనిసరిగా మీరు ఆ డీల్స్ తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.